Hi, I am Krishna Prasad Gangarazu. Today I am going to explain fifth sum. If you like my teaching, then subscribe my channel and share to your friends. So, give examples of polynomials p of x, g of x, q of x and r x. So we have to give examples for these. వీటికి మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. p of x కి, g of x కి, q of x కి, r of x కి. ది కండిషన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, డిగ్రీ p of x is equal to డిగ్రీ q of x. p of x డిగ్రీ q of x డిగ్రీకి ఈక్వల్ ఉండాలి. వాట్ ఈజ్ p of x? వాట్ ఈజ్ q of x? p of x అంటే డివిడెండ్. ఈ మిడిల్లో రాసేదాన్ని p of x అంటారు. డివిజన్ లో మిడిల్ లో రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ 30 విత్ ఫోర్త్ టేబుల్. 4 7s are 28. Here 2. సో ఈ 30 ని p of x డివిడెండ్ అంటారు. డివిడెండ్. ఈ 4 ని g of x అనే పేరుతో పిలుస్తాము. ఇట్ ఈస్ కాల్డ్ డివిజర్. ఈ 7 కోషెంట్ అంటారు. QUOTIENT, కోషెంట్. దిస్ ఈజ్ కాల్డ్ q of x because quotient means q of x. This is remainder, means r of x. So you have to note the terminology. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ 3 సమ్స్ చేయగలుగుతాం. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ డివిజన్ చేసేటప్పుడు మిడిల్లో ఉండేదాన్ని డివిడెండ్ అంటారు. దాన్ని జనరల్గా p of x తో, జనరల్ కాదు p of x తోనే పిలుస్తాం. ఈ చెవిలో ఇక్కడ ఉండేదాన్ని డివిజర్ అంటారు. దీన్ని జనరల్గా g of x తో పిలుస్తాం. వచ్చిన ఆన్సర్ని కోషెంట్ అంటారు. q of x తో పిలుస్తాం. రిమైండర్ని r of x తో పిలుస్తారు. రిమైండర్. సో దిస్ ఈజ్ ది టెర్మినాలజీ ఇన్ డివిజన్. ఓకే. సో ఐఎమ్ డూయింగ్. సో ఫస్ట్ క్వశ్చన్, డిగ్రీ p of x is equal to డిగ్రీ q of x. ఈ p of x డిగ్రీ q of x డిగ్రీ ఈక్వల్గా ఉండాలట. అంటే ఈ డిగ్రీ ఈక్వల్గా ఉండాలట. ఇది మనం చేసేది వేరియబుల్స్, పాలినామియల్స్. ఇది మీకు అర్థం కావడం కోసంగా ఒక నెంబర్తో చూపించాము. ఇది ఇప్పుడు పాలినామియల్స్లో, వేరియబుల్స్లో మనం మాట్లాడుతున్నాం. అది డిగ్రీ ఈక్వల్గా ఉండేట్టుగా చెప్పుకోవాలి. డిగ్రీ అంటే తెలుసు మీకు, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏమైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్. ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అది అంటారు. సో p of x డిగ్రీ q of x డిగ్రీ ఈక్వల్గా ఉండాలి. ఈ రెండు డిగ్రీస్ ఈక్వల్గా ఉండాలట. అంటే ఇక్కడ x స్క్వేర్ అనమాట ఉంటే ఇక్కడ x స్క్వేర్ ఉండాలి. పవర్లో 2నే ఉండాలి. ఓకేనా? ఆ విధంగా వచ్చేట్టుగా మనం వీ హ్యావ్ టు సే సమ్ ఎగ్జాంపుల్స్. ఈ రెండు డిగ్రీలు ఈక్వల్గా ఉండేట్టుగా మనం అన్నీ చెప్పాలి. p of x చెప్పాలి, g of x చెప్పాలి, q of x చెప్పాలి, r of x కూడా చెప్పాలి. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ degree p of x is equal to degree q of x. So to get degree p of x is equal to degree of q of x, ఈ రెండు డిగ్రీలు ఈక్వల్గా ఉండాలి అంటే ఇక్కడ ఉండే దిస్ ఈజ్ కాల్డ్ డివిజర్ j of x. అది గ్యారంటీగా కాన్స్టెంట్ అయి ఉండాలి. దిస్ టర్మ్ షుడ్ బి కాన్స్టెంట్. ది డివిజర్ g of x should be constant. I should be constant. So let p of x is equal to
P of x is equal to 4x square plus 6x minus 8. G of x is equal to 2. G of x is equal to 2. So I am dividing P of x with G of x. So 4x square plus 6x minus 8 with G of x. So dividing P of x by G of x. So here two table, first number. So step 1, 4x square, here first number by this first number by 2, 2 ones, 2 twos. So I have to multiply with 2x square. So 2x square into 2, so 4x square. 2x square into 2, 2 twos are 4, 4x square. So here 4x square. So minus cancel, down 6x. So what is the answer? 6x. 6x by 2, 3x. So you write 3x. 2 3s are 6x. 0 again. Minus 8 down. So 2 minus 4. 2 4s are minus 8. So minus 8 by 2, 4. So minus 4. 2 4s are 8 minus. Okay? 0. See here, what is asking? Degree of P of x should be equal to degree of P of x. What is degree of P of x? Square. Here also square. So equal. So that is I am writing here. P of x is equal to how much? 4x square plus 6x minus 8. Degree P of x is equal to 2. Highest exponent is 2. Highest exponent is 2. So degree of Q of x, what is the value of Q of x? 2x square plus 3x minus 4. So degree of Q of x is equal to how much? Highest exponent 2. So that condition is satisfied. So therefore degree of P of x is equal to degree of P of x. So answer is what? Next, verification. We have to verify the division algorithm. Division algorithm. What is division algorithm? To check the division rule. ఇప్పుడు ఇక్కడ 4 ఇక్కడ 30, 13 4th డివిజన్ చేశాను. 4 7 28, 2 ఇలా వచ్చింది ఆన్సర్. ఇది తప్ప రైటా తెలుసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తున్నట్టే సింపుల్. ఈ 4ని 7తో మల్టిప్లై చేయండి, వచ్చే ఆన్సర్కి రిమైండర్ యాడ్ చేయండి. అది గ్యారంటీగా ఈ మిడిల్ నెంబర్కి ఈక్వల్గా వచ్చి తీరాల్సిందే. అలా ఈక్వల్గా రాకపోతే ఎక్కడో రాంగ్ చేసామని అర్థం, టేబుల్లో మిస్టేక్ అని జరిగిందని అర్థం. ఓకేనా? సో ఈ 13ని 4th డివిజన్ చేసినప్పుడు ఈ 7 ఇక్కడ 2 వచ్చింది. ఇది తప్ప రైటా తెలియాలి. మిస్టేక్ వచ్చిందేమో చూడాలి. అలా ఎట్లా తెలుస్తుందంటే ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 4 into 7 రిమైండర్ దీన్ని యాడ్ చేయండి. సో 4 7 28 plus 2 30. సో మిడిల్ నెంబర్ ఈజ్ 30. సో దిస్ ఈజ్ కాల్డ్ చెకింగ్ ఆఫ్ డివిజన్. దీన్నే డివిజన్ అల్గారిథం అనే పేరు పెట్టారు. సో డివిజన్ అల్గారిథం. సో డివిజన్ అల్గారిథం అంటే వేరే ఏం లేదు. దీన్ని P of x అంటారు. అంటే ఈ 30ని P of x అంటారు. ఈ 4 ప్లేస్లో G of x,
7 ప్లస్లో క్యూ ఆఫ్ ఎక్స్, రిమైండర్ ఇది. సో ఇదే రూల్ ఇక్కడ వేస్తున్నాం, చూసుకోండి జాగ్రత్తగా. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే డివిజర్, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కోఎఫిషియంట్, ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే రిమైండర్, పి ఆఫ్ ఎక్స్ అంటే డివిడెంట్. ఓకే, సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ హియర్? పి ఆఫ్ ఎక్స్ 4x square plus 6x minus 8 is equal to q of x. Where is q of x here? 2x square plus 3x minus 4 into g of x. G of x value 2 plus r of x. What is r of x here? Remainder 0. Remainder is, this is remainder. So r of x is 0. So 4x square plus 6x minus 8 is equal to, I have to multiply with 2. 2 into 2, 4x square plus 2 into 3, 6x plus into minus, 2 4s are 8. Here plus 0 means no value. దాన్ని 0 రాయాల్సిన అవసరం లేదు. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూకి ఈక్వల్ ఉంది కదా, సాటిస్ఫైడ్. సో డివిజన్ అల్గారిథం సాటిస్ఫై. సో ఇది అన్ని సాటిస్ఫై అయితేనే వాళ్ళు అడిగిన కండిషన్ మనకు ఓకే అయింది. వాళ్ళు అడిగిన కండిషన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ డిగ్రీ క్యూ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఈక్వల్గా ఉండాలి అన్నారు. ఉన్నా కదా ఈక్వల్గా. పి ఆఫ్ ఎక్స్ డిగ్రీ 2, క్యూ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆల్సో 2 ఈక్వల్గా ఉంది. కాబట్టి దిస్ సమ్ ఈస్ ఓవర్. సో సెకండ్ క్వశ్చన్, ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి. ఏంటా కండిషను? డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ డిగ్రీ, ఈ రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ డిగ్రీ, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఈ రెండు డిగ్రీస్ ఈక్వల్గా ఉంటే అవర్ సమ్ ఇస్ ఓవర్. సో టు గెట్ డిగ్రీ of q of x is equal to degree of r of x. G of x, degree of g of x should be less than degree of p of x. ఈ g of x యొక్క డిగ్రీ p of x డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ రూల్స్ సాటిస్ఫై వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5 తీసుకున్నాం. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 తీసుకున్నాం. డివిజన్ చేద్దాం. Dividing p of x by g of x. p of x ని g of x తో డివిజన్ చేద్దాం. సో p of x అంటే ఎంత? 3x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5. సో g of x is x స్క్వేర్ మైనస్ 3. g of x is x square minus 3. సో ఫస్ట్ నెంబర్తో డివిజన్ చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు. స్టెప్ 1. హియర్ వాట్ ఈస్ ది ఫస్ట్ నెంబర్? 3x cube by, here first number is x square. బేసెస్ ఈక్వల్, ఎక్స్పెరిమెంట్ సబ్ట్రాక్షన్ జరుగుతాయి. సో 3 లోంచి 2 పోతే 1 బ్యాలెన్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3x
So I have to write here 3x. ఈ 3x ని ఈ నెంబర్ తోటి x స్క్వేర్ మైనస్ 3 తోటి మల్టిప్లై చేయాలి. x స్క్వేర్ మైనస్ 3 తోటి మల్టిప్లై చేయాలి. 3 into 1 3, x into x square x cube plus into minus minus 3 into 3 9x. So here 3x cube minus 9x. Okay, so here minus minus plus, these two will get cancelled. Minus 4x square plus 9x. See here, this is x square, this is x. Not possible. Base equal ఉన్నాయి కానీ ఎక్స్పెరెన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పాసిబుల్ కాదు. ఇది వేరు ఇది వేరు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ సెపరేట్లీ. minus 4x square plus 9x plus 5. Okay, next number minus 4x divided by x square. Step 2, minus 4x square by x square get cancelled, minus 4. So here minus 4. I have to multiply minus 4 into x square minus 3. Minus into plus minus 4 into x square, 4x square minus into minus plus 4 3s are 12. So minus 4x square plus 12. Plus 12 means not here, you have to write here. So this place is empty. So minus here, minus into minus plus, minus into plus minus. So these two will get cancelled. 9x plus 5 minus 12. Plus 5 minus 12 means minus 7. Bigger number sign is covered. So this is remainder R of x. This is quotient Q of x. Already you know this yet. So Q of x is equal to, what is the value? 3x minus 4. Degree of Q of x is equal to degree. How much degree? Power layer level 1 unnattu kada, just number 1. So R of x. What is the value of R of x? 9x minus 7. Degree of R of x is equal to, here also power లో ఏం లేదంటే 1 ఉన్నట్టు. So otherwise therefore both are same. Therefore degree of Q of x is equal to degree of R of x. అదే కదా క్వశ్చన్. డిగ్రీ ఆఫ్ Q of x డిగ్రీ ఆఫ్ R of x ఈక్వల్ గా ఉండాలి అన్నారు. ఈక్వల్ గా ఉంది. వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ సాటిస్ఫై అయింది. కానీ డివిజన్ అల్గారిథం కూడా మనం చెక్ చేయాలి. సో డివిజన్ అల్గారిథం, డివిజన్ అల్గారిథం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం. ఈ మిడిల్ నెంబర్ మీన్స్ P of x is equal to Q of x into G of x plus R of x. So this is the condition. So what is P of x? P of x is 3x cube minus 4x square plus 5 is equal to Q of x means 3x minus 4. 3x minus 4 into G of x. X square minus 3 plus R of x, remainder. Remainder is plus 9x minus 7. Here I have to multiply these two, then addition of this one.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3x తో మల్టిప్లై చేద్దాం, ఆ తర్వాత -4 తోటి మల్టిప్లై చేద్దాం. 3x తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాం. 3 into 1 3 x into x square x cube plus into minus 3 into 3 9x. సో 3x తోటి మొత్తాన్ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు -4 తోటి మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 into x square 4x square minus into minus plus 4 into 3 12 plus 9x minus 7 plus 9x minus 7. So here x cube is only 1. So I am writing that x cube 3x cube. So minus 4x square, next step, minus 4x square. Here minus 9x is there, plus 9x is there. Minus 9x plus 9x. Signs different. So minus 9 plus 9 will get cancelled. What is plus 12 minus 7? Plus 12 minus 7 means plus 5. Plus 5. Okay? So here also same. 3x cube minus 4x square plus 5 is equal to this value. Satisfied. Satisfied. So second question is over. Next, third question. Degree of Rfx is equal to 0. And that means remainder is constant term. In remainder no variable, only constant. Okay na? ఆ విధంగా ఉండేట్టుగా మనం ఎగ్జాంపుల్స్ చెప్పాలి. p(x) చెప్పాలి, g(x) చెప్పాలి, q(x) చెప్పాలి, r(x) చెప్పాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అంటే అర్థం ఏంటి? రిమైండర్ కాన్స్టెంటే ఉండాలి, అంటే దాని డిగ్రీ ఉండకూడదు. సో టు గెట్ degree of r of x is equal to 0, degree of g of x less than degree of p of x and constant. That's all. So let p of x is equal to 3x square plus 5x plus 7. G of x is equal to x plus 2. G of x is equal to x plus 2. Dividing p of x by g of x. So 3x square plus 5x plus 7 dividing with p of x. P of x means g of x means x plus 2. Step 1, first number. So step 1, here first number is 3x square, here first number is x, cancel 1, so 3x into x plus 2, 3x into x, 3x square, plus into plus 3x into 2, 6x. So I have to write here 3x, so answer is 3x square plus 6x. So we have to do subtraction, means minus symbol. Here plus is there, minus into plus minus, minus into plus minus. These two will get cancelled. Plus 5x minus 6x. Plus 5 minus 6. Different signs, subtraction. Minus 1. X plus 7. That plus 7 down చేసాం.
సో ఫస్ట్ నెంబర్తో డివిజన్ చేయాలి. స్టెప్ 2, యువర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ -1x by x. x get cancel, -1. So -1 into x plus 2, that is equal to -x minus 2. Minus into plus minus, 1 into x, minus into plus minus, 1 into 2, 2. So I have to write here -1, here -x minus 2, minus into minus plus, minus into minus plus. So these two will get cancelled. Plus 2 plus 2 plus 7 plus 2 plus 9. So remainder Q of x is equal, R of x is equal to 9. So here remainder R of x is equal to 9. Degree of R of x is equal to, here no variable, degree means 0. The constant term degree means 0. So condition is satisfied. Next, division algorithm. Division algorithm. Division algorithm. P of x is equal to Q of x into G of x plus R of x. So P of x, what is P of x? 3x square plus 5x plus 7. 3x square plus 5x plus 7 is equal to P of x, means 3x minus 1. 3x minus 1 into G of x, x plus 2 plus remainder is 9. So I have to multiply these two and add 9. So first 3x into this one, 3 into 1 3, x into x, x square, plus into plus plus, 3 into 2 6, x. Next -1 to have to multiply. -1 into x, minus into plus minus, 1 2s are 2 plus 9. So what is the answer? 3x square plus 6x minus x plus 5x minus 2 plus 9 plus 7. See here, 3x square plus 5x plus 7. 3x square plus 5x plus 7 is equal to 3x square plus 5x plus 7. Left side, right side equal. So satisfied. So this is the last sum of this chapter. This chapter is very important. This chapter is very important. Graph question, 4 marks guarantee will come. 4 marks question also, another question also chance is there. 2 marks question chance is there. Guarantee will come, 1 mark come. So total 4 marks 1 guarantee. This is optional. 2 marks guarantee, 1 mark 1 bit. So that is equal to 8, 10, 11.5 marks chance is there in this chapter. So in this chapter graph is very important. So you have to learn. నీట్ గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. మా టీచింగ్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.